నమస్తే, నేను మీ వలేటి. వెల్కమ్ టు వైకే న్యూస్. చరిత్ర మారాలంటే ఒక్కడు చాలు, చేతిని రగలాలంటే ఒక్క మాట చాలు, విప్లవం రావాలంటే ఒక్కడు చాలు. ఈ విషయాల్ని చరిత్ర చాలాసార్లు నిరూపించింది. ఇప్పుడు కూడా రిపీట్ అవుతోంది. అవును, అది మరో దేశమైనా, స్వాతంత్రోద్యమైనా, ఏపీ అయినా సరే ఒక్కడితో మొదలయ్యే చరిత్ర గతినే మార్చేసింది. అలా ఏపీ చరిత్రను తిరగరాసిందే లోకేష్ యువగళం. 226 రోజుల పాటు 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3132 కిలోమీటర్లు. ఈ పాదయాత్రే తెలుగుదేశం పార్టీకి కొత్త బలాన్నిచ్చింది, కూటమిని అధికారంలోకి తెచ్చింది. అందుకే లోకేష్ రాజకీయ ప్రస్థానంలో 2023కి ముందు ఒక లెక్క, ఆ తర్వాత మరో లెక్క అంటారు. నిజం చెప్పాలంటే యువగళం పాదయాత్రకు ముందు లోకేష్ను చాలామంది లీడర్గా యాక్సెప్ట్ చేయని పరిస్థితి. ఎన్నో అవమానాలు, హేళనలు, గేలి చేసే మాటలు, వెటకారపు చూపులు, అలాంటి ఇబ్బందికర పరిస్థితులే లోకేష్ను రాటు తేలేలా చేశాయి. ఎంతో కష్టమైనా సరే 3132 కిలోమీటర్లు నడిచేలా చేశాయి. ప్రజలతో మమేకమవుతూ, వారి కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ, హామీలు ఇస్తూ ముందుకు సాగారు లోకేష్. పాదయాత్ర వేళ వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా అదర్లేదు, బెదర్లేదు, మనోధైర్యంతో అడుగులు వేశారు. అందుకే లోకేష్ రాజకీయ జీవితంలో 2023కి ముందు ఒక లెక్క, ఆ తర్వాత మరో లెక్క. పాదయాత్ర లోకేష్లో చాలా మార్పులు తెచ్చింది. రాజకీయ నడవడిక నేర్పింది, మాట్లాడే తీరు మార్చింది. మొత్తంగా ఏపీ రాజకీయాల్లోనూ సమూల మార్పు తెచ్చింది. పాదయాత్రలో ఆయన చేసిన రెడ్ బుక్ హెచ్చరికలైతే ప్రకంపనలే రేపాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పదం రాజకీయ ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేసింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లోకేష్ పాదయాత్ర ఒక కొత్త సంతకం. కష్టాల్లో ఉన్న ఏపీకి నవశకం, టీడీపీకి సరికొత్త జీవం, వైసీపీ నేతలకు నరకం. అందుకే లోకేష్ అంటే 2023కి ముందు ఒక లెక్క, ఆ తర్వాత మరో లెక్క. యువగళం పాదయాత్రకు ముందు లోకేష్ అసలు లీడర్గా నిలబడగలరా అనే పరిస్థితి. ఆ అనుమానాల్ని పటాపంచులు చేసేశారు. అదే లోకేష్ ఇప్పుడు ఫ్యూచర్ లీడర్గా కనిపిస్తున్నారు. చిన్నబాబే పార్టీ అధినేత అనే గుర్తింపు వచ్చేసింది. టీడీపీలో లోకేష్ దే కీ రోల్. ఇష్యూ ఏదైనా, పార్టీలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా లోకేష్ చూసుకుంటారనే భరోసా. ఇవన్నీ లోకేష్కు యువగళం ఇచ్చిన ఆత్మస్థైర్యమే. అందుకే లోకేష్ అంటే 2023కి ముందు ఒక లెక్క, ఆ తర్వాత మరో లెక్క. రైట్, ఇదే యువగళంపై ఈరోజు మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్, ఇద్దరికి నమస్కారం అండ్ వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ వలేటి. రైట్, వంశీకృష్ణ గారు మీతో మాట్లాడితే, సరే మీరు మాట్లాడతారు, మా లోకేష్ అంటారు, సక్సెస్ అంటారు, డప్పు కొట్టారని తర్వాత వాళ్ళు అన్నారు. అందుకు ముందుగా కృష్ణాంజనేయులు గారితో స్టార్ట్ చేస్తాను. సార్, కృష్ణాంజనేయులు గారు, ఏంటి సార్ 2 years కంప్లీటెడ్ అయిపోయింది యువగళం, లోకేష్ అనుకున్నది సాధించారా, ఏమంటారు? శ్రీనివాస్ గారు నమస్తే సార్. వంశీ గారికి, అదేవిధంగా వైకే టీవీ వీక్షకులు కూడా నమస్కారం. మీరు ఇంట్రోలో చాలా స్పష్టంగా ఉన్న విషయాన్ని వివరించారు. ఎందుకు అని అంటే, యువగళం పాదయాత్రకు ముందు, యువగళం పాదయాత్ర తర్వాత, ఆ రోజున నారా లోకేష్, ఈ రోజున నారా లోకేష్, ఈ రెండిటి మధ్య శాస్త్రవర తేడా ఉంది. వాస్తవం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులే తమ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ అంటే అంగీకరించినటువంటి పరిస్థితి యువగళానికి ముందుంది. ఇది వాస్తవం. చాలా మంది నాయకులు ఏ తండ్రి నాయకుడైనంత మాత్రాన మేము వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళని అంగీకరించాలా, ఇంతమంది సీనియర్లు ఉన్నటువంటి ఈ పార్టీలో ఆయనే నాయకుడు కావాలా, ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బహిరంగంగా మాట్లాడకపోవచ్చు. ఖచ్చితంగా ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు అయితే నారా లోకేష్ ని నాయకుడుగా అంగీకరించడానికి మెజారిటీ నాయకత్వం, తెలుగుదేశం నాయకత్వం సిద్ధంగా లేదు. కానీ నారా లోకేష్ ఏ సందర్భంలో యువగళం పాదయాత్ర చేశారు, ఆ రోజు ఉన్నటువంటి స్థితి ఏమిటి, పరిస్థితి ఏమిటి? ఎందుకు అని అంటే 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. ఎన్ని కిలోమీటర్లు చేశారు ఏంటి పక్కన పెడతాం. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు ప్రభుత్వం నుంచి లేవు.
ఆయన హాయిగా నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేశాడు, అన్నీ చేశాడు. ప్రభుత్వం మీద విమర్శలు చేసినా ప్రభుత్వం ఆయన్ని ఇబ్బందులకు గురి చేయలేదు. ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరగల. ఆయన మీటింగులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆయన పాదయాత్ర ఆగేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి ఆయన రాష్ట్రం అంతా హాయిగా పాదయాత్ర చేశాడు. కానీ యువగలం పాదయాత్ర చేసేటువంటి సమయానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తరహాలో ఒక ప్రజాస్వామిక వాతావరణం కానీ, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడేటువంటి పరిస్థితులు కానీ, కనీసం వాళ్ళు మీటింగులు పెట్టుకునేటువంటి పరిస్థితి కానీ, వాళ్ళు మీటింగులు పెట్టుకోకుండా జీవో 1 తీసుకొచ్చినటువంటి పరిస్థితులు, ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో యువగళం పాదయాత్రకి నారా లోకేష్ ఆ రోజున సిద్ధమయ్యారు. ఆయన యువగళం పాదయాత్రలో డయాసిక్యూ ఎక్కడ సభలో సమావేశాలు నిర్వహించి మాట్లాడటం కాదండి, ఒక స్టూల్ మీద నుంచొని మాట్లాడటానికి కూడా పోలీసులు అంగీకరించాల. అనేక సార్లు ఆయన స్టూల్ కూడా లాక్కెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా యువగళం పాదయాత్రకు వచ్చేటువంటి కార్యకర్తలని, నాయకుల్ని ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితులు. అదే విధంగా వాళ్ళ వాలంటీర్స్ ఎవరైతే యువగళానికి సంబంధించినటువంటి వాలంటీర్స్ ఉంటారో ఆ వాలంటీర్స్ కు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు. అసలు అన్నిటికన్నా అప్రజాస్వామికమైన చర్యలు ఏంటంటే, యువగళం పాదయాత్ర ఒకవైపు జరుగుతుంటే ఆ పాదయాత్రలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు తీసుకొని వచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. బహుశా ఒక రాజకీయ పార్టీ సభ జరుగుతుంటే లేదా ఒక కార్యక్రమం జరుగుతుంటే ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి జెండాలు తీసుకొని ఆ విధంగా వాళ్ళని ఘర్షణకు ప్రేరేపించే విధంగా గతంలో ఎప్పుడు జరిగి ఉండాల. అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఒడిదుడుకులను ఎదుర్కొని, పోలీసుల యొక్క ఆంక్షలను ఎదుర్కొని ఆ రోజున యువగళం పాదయాత్ర నారా లోకేష్ చేయటం అనేటువంటిది ఖచ్చితంగా అది అంత తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొని, ఒక రకంగా చెప్పాలంటే అసలు తెలుగుదేశం జెండా భుజాన్ని వేసుకొని బజారుకి రావాలంటే కార్యకర్తలు భయపడేటువంటి పరిస్థితి. అలాంటి కార్యకర్తలకు భరోసా ఇచ్చినటువంటి యువగళం పాదయాత్ర ఆ విధంగానే తనకు తానుగా నాయకుడుగా తను ప్రూవ్ చేసుకోవడంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు వచ్చాడు అనేటువంటి విధంగా నారా లోకేష్ తనను మలుచుకున్నాడు. చంద్రబాబు నాయుడు కుమారుడు, ఎన్టీ రామారావు మనవడు, బాలకృష్ణ అల్లుడు ఇవి కావు. యువగళం అనేటువంటి ఒక పాదయాత్ర ద్వారాగా ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి ఒక యువనేతగా తన వంతు కృషి చేసి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి ఎస్ ప్రూవ్డ్ లీడర్ అని నారా లోకేష్ అనిపించుకున్నాడు. అప్పుడు అనివార్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు ఎస్ మా భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ అని ఇప్పుడు అనాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరికీ ఈ రోజున వాళ్ళకి సింహ స్వప్నం అని అంటారు కదా, అంటే నిద్రపోతున్నా కూడా కళ్ళలో కనిపించటం అని అంటే అర్థం, అందుకని సింహ స్వప్నం అని అంటారు దాన్ని. అందుకనే ఇప్పుడు ఈ రోజున రెడ్ బుక్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకో వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ వీళ్ళు ఏం చేశారు గతంలో 40 ఏళ్ళలో రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా లేకపోతే ప్రత్యర్థిగా రాజకీయాలు చేయటము ఇవన్నీ వ్యవహారాలు పక్కన పెడితే ఈ రోజున నారా లోకేష్ కు సంబంధించినటువంటి యువకాలంలో ఎప్పుడైతే రెడ్ బుక్ అనేటువంటి దాన్ని ఆయన ప్రకటన చేశాడో ఈ రోజుకు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరికీ రెడ్ బుక్ అనేది కల్లో కనపడుతుంది. రోజు రెడ్ బుక్ అనేటువంటి మాట లేకుండా జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగం కానీ, తన ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ మాట్లాడేటువంటి పరిస్థితి వితౌట్ రెడ్ బుక్ ఏమీ ఉండవు. అంత ఆందోళన గురి చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున నారా లోకేష్ రాజకీయ ప్రత్యర్థుల్ని భయపెట్టాడు. అదే విధంగా వాళ్ళ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే వాళ్ళ తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకుల దగ్గర నుంచి ఆమోదం పొందాడు అనేటువంటి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగని మీరు చెప్పినట్టుగా మరి భవిష్యత్తులో ఇప్పుడు ప్రభుత్వంలో ఆయనే కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు పార్టీలో కూడా ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనో ఏదో అనే ఒక డిమాండ్ లో బహిరంగంగానే వచ్చాయి. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు మహానాడులోనే నేరుగా చాలా మంది బహిరంగంగా విజ్ఞప్తులు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు 2029 లోపే పవన్ ఏదైతే నారా లోకేష్
ముఖ్యమంత్రి స్థానంలో కూడా రావాలి అని కూడా కొంతమంది కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈ విషయంలో ఏ మేరకు 2029 లోపు ఈ విధమైనటువంటి నాయకత్వ మార్పు విషయంలో నారా లోకేష్ కి మంత్రి నుంచి ముఖ్యమంత్రి అయ్యేటువంటి ప్రమోషన్ వస్తుందా, లేకపోతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారా, ఏం జరుగుతుంది అనేటువంటిది మాత్రం చూడాలి. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీలో తన యొక్క స్థానాన్ని ఈ రోజున ఒక సుస్థిరం చేసుకున్నాడు నారా లోకేష్. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డికి అసలైనటువంటి రాజకీయ ప్రత్యర్థి భవిష్యత్తులో కూడా నారా లోకేష్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కూడా ఒక స్పష్టమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ అమ్మా, మనస్ఫూర్తిగా చెప్పినట్టు అనిపిస్తుంది కృష్ణాంజనేయులు గారు. మధ్యలో కూడా ఒక మాట అన్నారు, లోకేష్ గారు కాబోయే అంటే అధినాయకుడు కావచ్చు టీడీపీకి అని. అంటే టీడీపీ నేతల తర్వాత మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, మీ మనసులో మాట చెప్పండి. మీరు కూడా కోరుకుంటున్నారు లోకేష్కి అర్హత ఉందా లేదా చెప్పండి. ఒకటండి, ఇప్పుడు ఎందుకోసం అంటే నేను ఒక అనలిస్ట్ గా ఉన్నాను, నేను తెలుగుదేశం పార్టీ కాదు కాబట్టి ఒక అనలిస్ట్ గా నేను అడుగుతున్నాను. ఎస్, విశ్లేషకుడు నేనేమంటాను అంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది కదా. విశ్లేషకుడుగా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అయితే నారా లోకేష్ గాని లేకపోతే ఇంకొకళ్ళు గాని రాజకీయ వారసులుగా వచ్చేటువంటి వాళ్ళు కీలకమైనటువంటి స్థానాల్లోకి రావటానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వారసుడుగా రేపొద్దున నారా లోకేష్ కూడా రావచ్చు. కానీ వాళ్ళు తన యొక్క పాలనా పరమైనటువంటి అంశాల్లో తను ఇది ఎంట్రీగా పనికొస్తుందండి ఖచ్చితంగా. ఈ విధమైనటువంటి రాజకీయ ప్రవేశం గానీ ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి రావడానికి గానీ వారసత్వం అనేటువంటిది ఎంట్రీగా పనిచేస్తుంది. అంతేగాని దీన్ని నిలబెట్టుకోవాలంటే ఎవరికి వాళ్ళు కష్టపడాలి. ఈ విషయంలో నాయకుడుగా తనను ప్రూవ్ చేసుకున్నాడు నారా లోకేష్. మంత్రిగా కూడా మంచి మార్కులే వస్తున్నాయి. ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఆయన పనితీరు ఎలా ఉంటది ఏంటి అనేది చూసి మనం అప్పుడు ఎలా ఉంటుంది మనం చెప్పొచ్చు. రైట్, వంశీకృష్ణ గారు క్లారిటీ వచ్చేసిందా సార్? అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అర్హత సాధించారా నారా లోకేష్? ఇవ్వగల 2 ఏళ్ళు పూర్తయింది, అప్పుడు పడ్డ కష్టం. నేను చెప్పినట్టుగా అప్పటి లోకేష్, ఇప్పటి లోకేష్, రేపటి లోకేష్ ఏ విధంగా ఉండబోతున్నాడు? తెలుగు యువత నేతగా మీ నుంచి వినాలను సార్. సార్, మీకు కృష్ణాంజనేయులు గారికి, వైకే టీవీ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. కృష్ణాంజనేయులు గారు ఇందాక ఒక మాట అన్నారు, మళ్ళీ నేను మర్చిపోతానని ముందు చెప్తా ఉన్నా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ప్రత్యర్థిగా నారా లోకేష్ గారే అని చెప్పి ఒక డెసిషన్కి వచ్చేసారు అని చెప్పి అన్నారు లాస్ట్లో. ఇప్పుడు కాదండి, 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సంగతి తెలుసు. ఎప్పటికైనా తనని ఢీకొట్టబోయే రాజకీయ ప్రత్యర్థి నారా లోకేష్ గారు అని తెలిసే ఆయన మీద ఒక బ్రాండింగ్ వేశారు వాళ్ళు. అప్పట్లో ఒక బ్రాండింగ్ వేసి ఆ బ్రాండ్ని ఒక రకంగా చెప్పుకోవాలి అని అంటే సక్సెస్ఫుల్గా వాళ్ళందరూ కూడా అదే బ్రాండ్ లోకేష్ గారి మీదకి వేశారు. ఆ తర్వాత ఆయన మంగళగిరిలో ఓడిపోవడం, సో గెలిపోవడంలో సహజం. ఓడిపోయిన తర్వాత 2019 టఫ్ టైం రావడం లోకేష్ గారికి. మేము 2014 నుండే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు సిసలైన ప్రత్యర్థి నారా లోకేష్ గారు అని చెప్పి మాకు తెలుసు. అదే విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకంటే 2019లో ఎప్పుడైతే నారా లోకేష్ గారు ఓడిపోయారో, నారా లోకేష్ గారు ఏదైనా కార్యక్రమం మీద బయటకు వస్తూ ఉంటే మినిమం ఎస్పీ స్థాయి అధికారి నుండి అందరూ రోడ్ల మీదే ఉంటారు. ఏదైనా పెద్ద కార్యక్రమం అయితే కనుక డీజీపీకి కూడా ఆ రోజు నిద్ర ఉండదు. డీజీపీ కూడా ఆ రోజు రోడ్డు మీదే ఉండేవాడు. ఎట్లాగైనా నారా లోకేష్ గారిని ఆపాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు చూసే ఉంటారు. ఆత్మకూరులో, పల్నాడు జిల్లా ఆత్మకూరులో మా కార్యకర్తలని బహిరంగంగా వాళ్ళని ఊరు నుంచి బహిష్కరిస్తే వాళ్ళని పరామర్శించడానికి లోకేష్ గారు వెళ్తుంటే వాళ్ళ ఇంటికి తాళ్లు కట్టేసి ఆపించినటువంటి పరిస్థితి మీరు గమనించే ఉంటారు. ఆ తర్వాత నారా లోకేష్ గారు ఒకసారి 2021 ఆగస్టు 15న గుంటూరు నడిబొడ్డున రమ్య అనేటటువంటి ఒక అమ్మాయి హత్య జరిగింది. హత్య జరిగితే ఆ రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించడానికి లోకేష్ గారు వస్తుంటే అరెస్ట్ చేసి ప్రతిపాడు తీసుకెళ్లారు. ఆ తర్వాత నరసరావుపేటలో అనూష అనే అమ్మాయి హత్య జరిగింది. అనూష అనే అమ్మాయి హత్య జరిగితే హత్య జరిగిన 6 నెలలకు కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే అందులో శ్రీకాంత్ రెడ్డి అనేటటువంటి ముద్దాయికి 10 రోజుల్లోనే బెయిల్ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే వారిని పరామర్శించడానికి నారా లోకేష్ గారు హైదరాబాద్ నుండి వస్తే గన్నవరం ఎయిర్పోర్ట్లోనే ఆపేసి
ఉండవల్లిలో ఉన్నటువంటి కరకట్ట నివాసానికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే లోకేష్ గారి విషయం ఏంటో, లోకేష్ గారి స్టామినా ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. లోకేష్ గారు బయటకు వచ్చి మాట్లాడితే తను ఇన్నాళ్ళు బ్రాండింగ్ చేసినటువంటి పేరు తప్పు, లోకేష్ గెట్టోడు, లోకేష్కి అవగాహన ఉంది అన్ని సమస్యల మీద, లోకేష్ క్యాన్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్ అనేటటువంటి విషయాలు ప్రజలకు అర్థమవుతాయని చెప్పి లోకేష్ గారిని ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. సో అదంతా జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అసలైన ప్రత్యర్థి నారా లోకేష్ అని తెలుసు కాబట్టి. ఆ తర్వాత మనం యువగళం పాదయాత్ర విషయానికి వస్తే సార్, జనవరి 27, 2023 ప్రారంభమైంది సార్. ఆ రోజు వాస్తవంగా నేను కూడా యువగళం పాదయాత్రలో పాల్పంచుకున్నా. ఐఎమ్ వెరీ లక్కీ అనుకుంటా ఉన్నా. యువగళం పాదయాత్రలో నడవడానికి నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ అయింది. మేమంతా జనవరి 25వ తారీఖున ఇంట్లో చెప్పాం, మేము పాదయాత్రకి వెళ్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం, ఎప్పుడైపోతే అప్పుడు ఇంటికి వస్తామని చెప్పాం. అలా కుప్పం నియోజకవర్గంలో మేము స్టార్ట్ చేసాం పాదయాత్ర. కొంతమంది వస్తామో రామని కూడా చెప్పినట్టు గుర్తు నాకు వంశీకృష్ణ. అవునండి, అవునా? అవునండి. ఆ టైంలో చాలా మంది రిటర్న్ వస్తామో రామని కూడా చెప్పారు. ఏం జరుగుతుంది? అవును, కొంతమంది ధైర్యవంతులు చెప్పారు కానీ కుటుంబ సభ్యులతో ఆ మాట చెప్పే ధైర్యం చాలా లేక నేను చెప్పలా. ఓకే, ఎప్పుడు వస్తానో తెలియదు అని మాత్రమే చెప్పాం మేము ఇంట్లో. చెప్పి జనవరి 27వ తారీఖున కుప్పం నియోజకవర్గంలో కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ చేశాం సార్ పాదయాత్ర. సో మొట్టమొదటి రోజే మాకు అవాంతరం, తారక రత్న గారి హెల్త్ ఇష్యూ తోటి ఆయన హాస్పిటలైజ్ అవటం. మొట్టమొదటి రోజే మాకు అవాంతరం వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పట్టు విడవకుండా నారా లోకేష్ గారి పాదయాత్ర సాగింది. కుప్పం తర్వాత నెక్స్ట్ నియోజకవర్గం పూతలపట్టు అనుకుంటానండి. అక్కడికి వచ్చిన తర్వాత లోకేష్ గారు మామూలుగా మా క్యారవాన్ ఉంటుంది కదా సార్, మేము ఎక్కడైతే ఎక్కి ప్రసంగిస్తామో లోకేష్ గారు ప్రసంగించడానికి ఒక వ్యాన్ ఏర్పాటు చేసుకున్నాం మేము. ఆ వ్యాన్ సీజ్ చేసేసారు. అసలు దీనికంటే ముందు జరిగిన విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు, 27వ తారీఖు మాకు పాదయాత్ర అయితే 24వ తారీఖు వరకు మాకు పర్మిషన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది కొంచెం తటపటాయించారు, కొంత ఇబ్బందులు పెట్టారు. జీవో నెంబర్ 1 అని ఒకటి తీసుకొచ్చారు సార్. అవును, జీవో నెంబర్ 1 అని ఒకటి తీసుకొచ్చేసి కేవలం యువగళం పాదయాత్ర ఉంటది, ఈ పాదయాత్ర అడ్డుకోవటం మాత్రమే ఆ జీవో ఉద్దేశం అని చెప్పి ఆ జీవోని తీసుకొచ్చి ఆ జీవోను సాగ్గా చూపించి మాకు పర్మిషన్ ఇవ్వకపోతే 24వ తారీఖు మేము లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే కోర్టులో 26వ తారీఖు మాకు పర్మిషన్ వచ్చింది కోర్టు నుండి. జగన్మోహన్ రెడ్డి మాకు పర్మిషన్ ఇవ్వలేదు. మార్క్ మై వర్డ్స్. ఓకే, జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తోటి కాదు మేము పాదయాత్ర చేసింది, కోర్టు అండదండలతోటి. కోర్టు మీకు పాదయాత్ర చేసే హక్కు ఉంది, మీరు చెయ్యొచ్చు అనేటటువంటి ఒక తీర్పు ఇచ్చిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి కాదన్నాక జగన్మోహన్ రెడ్డి పోలీసులు సపోర్ట్ నిరాకరించిన తర్వాత మేము పాదయాత్ర చేశాం. ఎంత ధైర్యం అండి డీజీపీకి? ఏం చెప్తాడు, నేను నీకు సెక్యూరిటీ ఇవ్వలేనని చెప్తాడా? ఇంకెందుకు సార్ డీజీపీ? ఎందుకు డీజీపీ? రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకు సెక్యూరిటీ ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రకు సెక్యూరిటీ ఇవ్వలేదా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు సెక్యూరిటీ ఇవ్వలేదా? నారా లోకేష్ గారి పాదయాత్రకు సెక్యూరిటీ ఇవ్వలేము అని అంటే తండాలుగా జనం తరలిస్తారని చెప్పి ఆ ప్రభుత్వం ఒప్పుకున్నట్టే కదా. మాకు పర్మిషన్ ఇవ్వకపోతే మేము కోర్టు నుండి పర్మిషన్ తెచ్చుకుని పాదయాత్ర చేసినటువంటి సిచ్యువేషన్ ఆ రోజు 27వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖు మా క్యారవాన్ సీజ్ చేశారు. మా నారా లోకేష్ గారు ఎక్కి ప్రసంగించాల్సినటువంటి క్యారవాన్ ని సీజ్ చేశారు. తర్వాత చేసేది లేక అప్పుడు నారా లోకేష్ గారు ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి, బాగా ఎత్తైన బిల్డింగ్, ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తే ప్రజలందరూ కనిపిస్తా ఉన్నారు, అందరికి ఇతను విజిబుల్ గా ఉన్నారని చెప్పి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తే ఆ బిల్డింగ్ యజమానులను బెదిరించారు. అంటే దారి పొడుగునా మీకు శ్రీకాకుళం ఏరియా వరకు, విజయనగరం అక్కడ క్లోజింగ్ ఏరియా వరకు ఇదే పరిస్థితులు నెలకొన్నాయా వంశీకృష్ణ గారు? లేదు సార్, చెప్పాలి, మీకు చాలా చెప్పాలి. మధ్యలో జరిగిన సంఘటనలు చాలా చెప్పాలి మీకు. వీలు లేదు, మీరు బిల్డింగ్ ఎక్కడానికి వీల్లేదని చెప్పి బిల్డింగ్ యజమాని బెదిరించారు ఆ రోజు. సరే, ఆ తర్వాత ఒక స్టూల్ వేసుకుని ప్రసంగిస్తా ఉంటే స్టూల్ లాక్కోవటానికి వచ్చాడు డిఎస్పీ. కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు అందరం చూసాం. అది అప్పుడు అందరూ స్టూల్ వేసుకుని ప్రసంగిస్తానికి మొదలు పెడితే స్టూల్ లాక్కోవడానికి ప్రయత్నించాడు డిఎస్పీ. మేము కార్యకర్తలను భుజాన్ని ఎత్తుకునైనా ప్రసంగించేలా చేస్తాను నారా లోకేష్ గారు, కానీ వెనక్కి తగ్గేది లేదని పోలీసులకు ఛాలెంజ్ చేశాం మేము ఆ రోజు.
మా భుజాన్ని ఎత్తుకునైనా కానీ లోకేష్ గారు ప్రజలకు విజిబుల్ గా ఉండేటట్టు ప్రసంగించేలా చేస్తాం కానీ వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి మేము ఆ రోజు చెప్పినటువంటి సందర్భం. ఏ పాదయాత్రకు సార్, లాయర్లు, లీగల్ అడ్వైజర్లు మొత్తం చుట్టూ ఉండి నడిపించినటువంటి పాదయాత్ర అది. ఎక్కడికక్కడ అడ్డంకులు వేస్తా ఉంటే ఎప్పటికప్పుడు కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకుని చేసినటువంటి పాదయాత్ర సార్. 3132 కిలోమీటర్లు సార్, 278 రోజులు పాదయాత్ర అది. 97 నియోజకవర్గాలు. యా, ఇంత పకడ్బందీగా ఇది కేవలం యువగళం అనే పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు దిక్సూచిగా చేసినటువంటి పాదయాత్ర. యువత రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయింది. రాష్ట్రంలో గాంజా సాగుతోటి యువత నిర్వీర్యం అయిపోయింది. ఉద్యోగాలు అడిగితేనేమో ఫిష్ మార్కెట్లోను, చేపల మార్కెట్లు, లిక్కర్ షాపులు, వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఇది కాదు మన యువతకు కావాల్సింది. మన యువత పక్క రాష్ట్రాలకు తరలిపోతా ఉన్నారు. ఈ పరిస్థితులు మారాలి అని చెప్పి గళమెత్తాం సార్ యువగళంలో మేము. అదే యువగళం ముఖ్యోద్దేశం. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక పైలాన్ పెట్టేసి ప్రతి 100 కిలోమీటర్లకు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీని ఈ రోజు తీర్చుకుంటా పోతా ఉన్నారు నారా లోకేష్ గారు. సార్ 10 రోజుల్లోనే ప్రజలకు అర్థమైపోయింది సార్. మాకు అర్థమైంది, మాకు 2014లోనే తెలుసు. లోకేష్ గారు ఎప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారో మాకు అప్పుడే తెలుసు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయం రైట్ భవిష్యత్తులో నారా లోకేష్ గారే అన్న సంగతి మాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ప్రజలకి యువగళం పాదయాత్ర కంటే ముందు కొంత క్లారిటీ ఉంది. యువగళం పాదయాత్ర ప్రారంభమైన వారం రోజుల్లో ప్రజలకు అర్థమైపోయింది రాష్ట్రాన్ని విజయవంతంగా అభివృద్ధి పదంలో నడపగల నాయకుడు నారా లోకేష్ అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. బ్రహ్మరథం పట్టారు సార్ ప్రజలు. అప్పటి వరకు ఒక వారం రోజులు మేము నడిపించాం, మేము అడ్డుపడ్డాం పోలీసుల్ని. ఆ తర్వాత ప్రజలు ఎదురు చూశారు సార్ నారా లోకేష్ గారి కోసం. 3132 కిలోమీటర్లు ప్రజలు ఎదురు చూశారు నారా లోకేష్ గారి కోసం. దీనికి ఉదాహరణ చెప్తా. పెనమలూరు నియోజకవర్గంలో ఉదయం 5 గంటల వరకు సాగింది పాదయాత్ర. ఎక్కడా కూడా ప్రజలు నిద్రపోలేదు. ఉదయం 5 గంటలకు కూడా మధ్యాహ్నం సాయంత్రం రోడ్ల మీద ప్రజలు ఉన్నట్టున్నారు సార్. ఆ రోజు ఉదయం 5 గంటలకి, మార్క్ మై వర్డ్స్, మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి చూడొచ్చు. ఉదయం 5 గంటల వరకు పాదయాత్ర సాగింది. అలా సాగింది సార్ పాదయాత్ర. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి బాధితులు వచ్చి కలవటం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఈయన ఉన్నాడు సార్, గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే, ధర్మవరం ఎమ్మెల్యే. ఆయన చెరువును ఆక్రమించేసి ఒక కోట కట్టేశాడు. చెరువును ఆక్రమించేసి ఆయన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఒక కోట కట్టేశాడు. లోకేష్ గారు వెళ్ళి అక్కడ ఒక సెల్ఫీ దిగి దాన్ని ఆయన ట్విట్టర్ లో పెడితే దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలుసా సార్? చెరువు దొంగ వెంకటరామిరెడ్డి అని చెప్పి పిలుస్తా ఉన్నారు ఆయన్ని. అప్పటి వరకు అక్కడ ఎవరు ధైర్యం చేయలేకపోయారు సార్ అవి తీసుకుని ఫోటోలు తీసి బయట పెట్టడానికి. లోకేష్ గారు వెళ్ళి, ఇదా నీ పని, చెరువును ఆక్రమిస్తావా, ప్రకృతి వనరులను దోచుకుంటా ఉన్నారు అని చెప్పేసి చెరువులు, కొండలు, గుట్టలు ఆక్రమించినటువంటి ఫోటోలన్నీ నారా లోకేష్ గారు సెల్ఫీలు దిగి పెట్టినటువంటి పరిస్థితి. రైట్. ఇక్కడ ఒక నిమిషం, వంశీకృష్ణ గారు, ఎస్ మీరు చెప్తుంది కరెక్టే. చాలా కష్టపడ్డారు, యువగళం సక్సెస్ అయింది. ఈరోజు అధికారంలో ఉన్నారంటే ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు కూడా ఆయన రాజమండ్రిలో కామెంట్ చేశారు కూడా లోకేష్ గారు, కార్యకర్తలే మా బలం, కార్యకర్తల త్యాగాల వల్లే మేము ఈ 160 చేయాలి. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఈ రోజు కూటమి అధికారంలో ఉంది అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, భువనేశ్వరి గారు, బీజేపీలో కొంతమంది పెద్దలు, వీళ్ళు మాత్రమే కారణం. వీళ్ళ ముఖాలు చూసే 164 నియోజకవర్గాల్లో గెలిచారు. అదే జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తే 11 వచ్చినాయి. రైట్. ఇక్కడ కామెంట్ చేశారు సార్, కృష్ణాంజలి గారిని అడుగుతాను, తర్వాత మీకు చెప్తాను సార్. ఇప్పుడే మీరు బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు మా వైకే న్యూస్. దాంట్లో ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు, కార్యకర్తలే మా బలం, 164 సీట్లు వాళ్ళ వల్లనే గెలిచాం, టీడీపీని ఓడించడం వైసీపీ తరం కాదు, మంగళగిరి అయినా రాజమండ్రి అయినా అది మా అడ్డా అంటూ నారా లోకేష్ కామెంట్ చేశారు. ఇది ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కృష్ణాంజనేయులు గారు, యువగళం అనగానే గుర్తుకొచ్చేదంటే రెడ్ బుక్ కదా, కానీ ఆ రెడ్ బుక్ ఏమైందంటూ ఈరోజు వంశీకృష్ణ గారు మాట్లాడకపోవచ్చు, కానీ కింది స్థాయి కార్యకర్తలు చాలామంది రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు. ఒక కసెంట్ ఇంకా వాళ్ళలో తగ్గలేదు సార్, ఎందుకంటే అన్ని బాధలు పడ్డారు. ఈవెన్ వంశీకృష్ణ గారు కూడా జైలు పాలయ్యారు, నాకు తెలుసు, ఆయన కూడా తీసుకెళ్ళి లోపలేశారు ఏం కారణాలు చూపకుండా. కానీ కింది స్థాయి కార్యకర్తలు ఇంకా రెడ్ బుక్ ఎప్పుడు తెరుస్తారు? ఈరోజు యువగళం అనగానే నారా లోకేష్ ఏమైనా కామెంట్ చేస్తారా అని చూస్తున్నారు. దానికి సంబంధించి ఏమైనా రిజల్ట్ ఉంటుందా అని చూశారు. వంశీ మీద కూడా మరో కేసు ఏదో బుక్ అయింది, అది వేరే విధంగా ఎవరో కంప్లైంట్ చేశారు. కానీ చాలామంది కార్యకర్తలు ఇంకా ఆ బాధ ఉంది సార్, అవునంటారా కాదంటారా కృష్ణాంజనేయులు గారు? శ్రీనివాస్ గారు,
మొన్న డల్లాస్ వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఇతర దేశాలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఉమ్, అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కూడా నారా లోకేష్ మీటింగ్ అయ్యారు. ఉమ్, ఆ సందర్భంగా కూడా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉమ్, నేను ఉపేక్షించను. గత ప్రభుత్వంలో కార్యకర్తలను వేధించినటువంటి వాళ్ళు, Hmm. అదే విధంగా తన తల్లిని అవమానించినటువంటి వాళ్ళు, కార్యకర్తలకు సంబంధించి ఎవరి తల్లిని అవమానించినా కూడా సీరియస్ గా ఉంటది యాక్షన్ అనేటువంటి విధంగా మాట్లాడారు. ఉమ్, ఈ రోజు కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, ఉమ్, అసలు ఈ 164 సీట్లు రావటానికి దీని వెనక శ్రమ, అదే విధంగా వాళ్ళ త్యాగాలు, కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోయారు కార్యకర్తలు. ఎస్ సార్. మీరు పల్నాడు ప్రాంతంలో చంద్రయ్య అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఆ ఆ, జై వైసీపీ జై జగన్ అని అనమంటే అనలేదని. అతను అలా అనకుండా చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అన్నందుకు నిట్ట నిలువున గొంతుకొచ్చి చంపినటువంటి చరిత్ర మనం మర్చిపోలేం కదా. మరి అంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కార్యకర్తల విషయంలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? గత ప్రభుత్వ హయాంలో అప్రజాస్వామికంగా వ్యవహరించినటువంటి వాళ్ళు, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి వాళ్ళు, అదేవిధంగా అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని అడుగుతున్నారు. ఉమ్, రెడ్ బుక్ లో ఉన్నటువంటి అన్ని పేర్లు నువ్వు వైసీపీ వాళ్ళంతా అరెస్ట్ చేయమని కాదు కదా వాళ్ళు అడిగేది. ఉమ్, ఇప్పుడు నారా లోకేషే చెప్తున్నాడు, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టమని, చట్టబద్ధంగానే చర్యలు తీసుకోమని అడుగుతుంది. ఉమ్, ఇక్కడ ఎందుకు సంవత్సరం 9 నెలలు అయినా సరే ఇంకా ఇలాంటి మాటలు నారా లోకేష్ చెప్తున్నారు? ఉమ్, ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు? దీనికి కారణం ఏంటి అని అంటే, కూటమికి 164 సీట్లు వచ్చినటువంటి మాట వాస్తవం. ఎస్ సార్. ఆ దాంట్లో ప్రధాన మేజర్ షేరు తెలుగుదేశం. ఎస్ సార్. ఆ తర్వాత కీలక భూమిక పోషించింది పవన్ కళ్యాణ్. జనసేన. వెనకాల నుండి సహకరించినటువంటి వాళ్ళు బీజేపీ, కాదనటం లేదు. అవును. కానీ ఈ రోజున గత ప్రభుత్వంలో అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, కుంభకోణాలు చేసినటువంటి వాళ్ళని అరెస్టు కాకుండా కాపాడుతున్నటువంటి వాళ్ళు ఎవరయ్యానంటే ఆ బీజేపీ. ఉమ్, ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది వాస్తవం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి హాట్ లైన్ లో ఢిల్లీకి మాట్లాడుకుంటున్నాడు. ఉమ్, ఆయనకి అష్యూరెన్స్ ఉంది. అందుకోసమనే నిన్న గవర్నర్ కి కోటి సంతకాల పేరుతో రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తాడో తెలియదు అంటే 3 సంవత్సరాలు 3 నెలలకు అధికారంలోకి వస్తాడు. అప్పుడట నేను 2 నెలలు అరెస్ట్ చేస్తాను అంటే, అసలు నువ్వు అధికారంలో లేవు, నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఆయన అరెస్ట్ చేస్తానని ఈ రోజున భీకరాలు మాట్లాడుతుంటే, మరి 164 సీట్లు వచ్చేటటువంటి వీళ్ళు తప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని, తప్పు కుంభకోణాలకు పాల్పడ్డటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఇదేదో తెలుగుదేశం కార్యకర్తలు అడిగేటువంటి వ్యవహారం కాదండి. నాలాంటి వాళ్ళు కూడా అడుగుతుంది ఏంటి అని అంటే, అసలు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరిని అరెస్ట్ చేయాలనేటువంటి అంశం ఏంటంటే, వాళ్ళు ప్రభుత్వ ప్రజాధనాన్ని కొలగొట్టారు, అవినీతికి పాల్పడ్డారు, కుంభకోణాలకు పాల్పడ్డారు. ఆ విధమైనటువంటి విషయాలు అరెస్ట్ చేసి అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే, చట్టబద్ధంగా బుద్ధి చెప్పకపోతే రేపొద్దున ఇంకా ఇదే చేస్తారు. రైట్. అది నేను వంశీకృష్ణ గారికి నేను అదే ప్రశ్న సంధించబోతున్నాను సార్. ఈ లోపల వంశీకృష్ణ గారు అండ్ కృష్ణాంజనేయులు గారు, చావా సతీష్ సార్ టీఎన్ఎస్ఎఫ్ నేత, ఈ డిబేట్ చూస్తూ ఆయన ఫోన్ లైన్లోకి వచ్చారు సార్. మీ పర్మిషన్తో తను అలౌ చేస్తున్నారు సార్. ఓకే సార్, తను ఏదో మాట్లాడాలంటున్నారు. రైట్, సతీష్ గారు మాట్లాడదు సార్. వంశీకృష్ణ గారు ఉన్నారు, కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. చావా సతీష్ గారు టీఎన్ఎస్ఎఫ్ నేత, ప్లీజ్ సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మనం ప్రత్యేకించి యువగలం పాదయాత్ర గురించి మనం మాట్లాడుకుంటే సార్, ఇక్కడ యువగలం పాదయాత్ర అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యయనం సార్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త అధ్యయనం సార్. మనం అప్పట్లో బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు మన వాళ్ళంతా కూడా ఉప్పు సత్యాగ్రహం అని అదని మన గాంధీజీ, నేతాజీ ఇవన్నీ చేశారు, మనం చూసాం. ఆ సిచ్యువేషన్ లో జగన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అలాంటి ఒక చోరీకి గురైనప్పుడు నిలబడ్డ మరో నేత ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ గారు. ఆ యువగళం పాదయాత్రని ఇప్పుడు జనం అందరూ ఒక పాదయాత్రలో చూడలేదు సార్. అప్పుడు ఏదైతే వంశీకృష్ణ గారు చెప్పారో అది ఒక పాదయాత్రలో చూడలేదు సార్. అది ఒక తిరుగుబాటు, అదొక ఉద్యమం లాగా సాగింది సార్. ఎన్నో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అసలు ఒక్కటి కూడా అనుకూలంగా లేకపోయినా కానీ అప్పట్లో మేము మాకు కనపడ్డది లోకేష్ గారు కాదండి, అక్కడ ఒక నేతాజీ కనపడ్డాడు మాకు. ఆ లోకేష్ గారిలో మాకు ఒక నేతాజీ కనపడ్డాడండి.
ఆయన అలా నడుస్తూ ఉంటే రాష్ట్ర యువతకు కానీ యువతకి భరోసా వచ్చింది, మహిళలకి రక్షణగా నిలబడతాడు అనే ఒక నమ్మకం కలిగింది, రైతులకి నా కొడుకు లాంటి వస్తున్నాడు అనే ఒక దృఢ విశ్వాసం వచ్చింది. సో ఈ పాదయాత్ర అనేది మనం పాదయాత్రగా చూడటం కాదు సార్, అది ఒక ఉద్యమం. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం లాగా నేను చూసాను సార్. రైట్. అది సార్ దాని యొక్క సారాంశం. అది క్లుప్తంగా చెప్పాలంటే అది సార్ మరో నేతాజీ లోకేష్ గారు. రైట్, మంచి మాట చెప్పారు సతీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ లైన్లోకి వచ్చినందుకు. రైట్, వంశీకృష్ణ గారు ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు. చూసారా, సతీష్ గారు అదే మాట అన్నారు, సార్ అన్నారు, చాలామంది ఇదే విధంగా చెప్తున్నారు ఆ పాదయాత్ర గురించి. రైట్, నిన్న మీరు వినే ఉంటారు విజయవాడ నడిబొడ్డున జగన్, వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడారో వంశీకృష్ణ గారు మీరు బాగానే విని ఉంటారు. పీపీపీ విధానానికి సంబంధించి నేను వచ్చిన తర్వాత దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ఆ పారిశ్రామికవేత్తలందరినీ జైలుకు పంపుతానని వార్నింగ్ ఇచ్చారు ఆయన. అవునా? ఆరోగ్యశ్రీ పేరుతో సార్ మీకు తెలుసు వైద్య రంగానికి అది ఎవరు సార్ పరిచయం చేసింది? వాళ్ళ నాన్నగారు వైఎస్ఆర్ గారు సార్. అంతకుముందు ఉచిత వైద్యం పేరుతో అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి చక్కగా వెళ్ళేవారు. ఆరోగ్యశ్రీ, నేను డబ్బులు ఇస్తాను, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళండి, పెద్ద వైద్యం చేయించుకోండి అన్నాడు. ఈ నేపథ్యంలో ఎన్ని పుట్టగొడుగుల్లోగా ఎన్ని హాస్పిటల్స్ వచ్చాయి, పేదవాళ్ళకి అందని వైద్యం, ఖరీదైన వైద్యం అయిపోయింది. లాస్ట్కి అందరికీ తెలిసింది. రైట్, ఆరోగ్యశ్రీని కొంతమంది బాగుందని చెప్పొచ్చు, ఆయన మాకు ప్రాణం పోసాడని కూడా చాలామంది చెప్పొచ్చు సార్. కానీ వేరే విధంగా చూస్తే అది డ్యామేజ్ అయింది. మీరు ఇప్పుడు పీపీపీ విధానం గురించి సార్, రోడ్లకు సంబంధించి కానీ ప్రతిదానికి ఆయన నిన్న చేసిన కామెంట్స్ ఎంత హార్ట్గా ఉన్నాయో మీరు గమనించుంటారు. ఒక సామాన్య కార్యకర్త మిమ్మల్ని అడుగుతున్నారు వంశీకృష్ణ గారు, ఎన్ని రోజులు నోరు మూసు కూర్చుంటారు మీరు ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే? మీరు పెద్ద పెద్ద పథకాలు తెచ్చాం, గూగుల్ తెచ్చాం, అది తెచ్చాం, ఇది తెచ్చాం, రాష్ట్రాన్ని నవ్యాంధ్ర చేస్తాం, దూసుకెళ్తామని మీరు అంటారు. ఒకవైపు వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే మాకు బాధేస్తుంది సార్, ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తారు సార్ అనేసి. ఈ ఉదయం మీరు కూడా చూస్తుంటారు, మీ నేత లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు, కాగ్నిజెంట్ అండ్ సమ్ కంపెనీస్ రాకుండా అడ్డుకున్నారు వైసీపీ నేతలు, యువత భవిష్యత్తును అడ్డుకుంటారా, ఏమి ఇంత కోపం మీకు అనేసి ఆయన కూడా అన్నారు. మీరు అటు ట్వీట్ కూడా చూసుంటారు. మీరు టీవీలకే పరిమితం అయిపోయారా, మీ నేతలు కూడా ఇట్లా మైకులకే పరిమితం అయిపోయారా అని అడుగుతున్నారు సార్. ఎందుకంటే లోకేష్ గారు ఇంతకుముందు కామెంట్ చేశారు, కార్యకర్తల ఇతోనే నేను వచ్చాను, ఎవరికి ఏ టైంలో ముహూర్తం పెట్టాలని. ఈ డైలాగులు బాగానే ఉన్నాయి సార్ వినటానికి మాకు. వంశీకృష్ణ గారు చెప్పినా, లోకేష్ గారు చెప్పినా, ఎప్పుడు సార్ ఎప్పుడు మాకు న్యాయం జరిగేది కార్యకర్తలకి? వాళ్ళు ఈ విధంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటే మీరు చూస్తూ కూర్చుంటారా అని అడుగుతున్నారు సార్ వంశీకృష్ణ గారు. సార్, నేను కృష్ణాంజనేయులు గారు చాలా ప్యానల్స్ షేర్ చేసుకుంటాం, చాలా డిబేట్స్. కొన్ని డిబేట్స్లో ఆయన, నేను వైసీపీ తరపున, జనసేన తరపున ఉండేవారు కూడా ఉంటారు. ఎస్ సార్. మాకు ఇక్కడ ఒక ఆబ్లిగేషన్ ఏంటంటే సార్, కృష్ణాంజనేయులు గారు అన్ని అబ్జర్వ్ చేస్తారు. కొన్నిసార్లు మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిలా కాకపోయినా ఆ స్థాయిలో మాట్లాడాల్సి వస్తుంది. మా పార్టీలో ఏంటంటే సార్, ఏదైనా కానీ మేము ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినా లేదా పరుష పదజాలంతో దూషించినా కానీ మా పార్టీలో మాకు ఎండ్ కార్డు పడుతుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అలా మాట్లాడకపోతే ఎండ్ కార్డు పడుతుంది. సో నిన్న నిజంగా ముఖ్యమంత్రి గారి మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా బాధాకరం, చాలా బాధగానే ఉన్నాయి. ఏంటంటే యోగా గురించి కూడా కామెంట్ చేశారు, ఇటు కళ్ళు మూసుకున్నట్టు అంటే 97 కోట్ల, 100 కోట్ల, 300 కోట్ల అనేసి. అదే తోలు మందం, చర్మం మందం అని ఏవేవో అన్నారు. యోగా గురించి కూడా ఆయన 330 కోట్లు అని అంటా ఉన్నారు సార్. ఈ 330 కోట్ల రూపాయల ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఆయన 200 కోట్లతోటి అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టాడట. ఎక్కడ? ఋషికొండలో. అది 500 పై చిలుకు కదా సార్ అయింది. చెప్తాను సార్, చెప్తాను, అదే చెప్తా. 250 కోట్లు ఏమో చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే యోగా డే అని చెప్పేసి యోగాను అపహాస్యం చేస్తా. అసలు యోగా అనేది భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక ప్రాచీన వైద్య విధానం. అట్లాంటి యోగాను కూడా ఈ పబ్జి ఆడేటటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆత్మలతో మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి అపహాస్యం చేస్తా పక్కన ఉన్నటువంటి వారిని అడుగుతున్నాడు, ఎంత ఖర్చు అయిందయ్యా యోగా డేకి అని. ఒక క్యాండిడేట్ ఎవరు, కన్నబాబు అనుకుంటా, మాజీ మంత్రి, 130 కోట్లు అని చెప్పాడు. 130 కోట్లు అని చెప్తే ఈయన ఒక అరసెకండ్ లోనే అది మార్చేసి 330 కోట్లు అని చెప్పాడు సార్. అంటే ఇక్కడ ఆయన చేసినటువంటి దుబారా ఖర్చు అయినటువంటి రిషికొండ నిర్మాణానికి అయినటువంటి 500 కోట్లలో నొక్కేసిన 200 కోట్లు మా అకౌంట్ లోకి వేసేసాడు.
సార్ అసలు యోగా డే అనేది అది నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. 62 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 22 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు దేనికైనా కానీ ఖర్చు పెట్టినటువంటి సందర్భం. ఇది మేము ఆ రోజే తిప్పికొట్టాం. అది ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి వచ్చి ఇంత పచ్చి అబద్ధాలు 330 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి లైఫ్ టైం అందులో ఉన్నటువంటి ఆ జీవన్ పట్టుకు చూపించమనండి ప్రజలకి. 330 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడితే ఆ జీవన్ చూపించమనండి ప్రజలకి. అన్ఫార్చునేట్లీ మీరు అడిగినట్లు ఏంటంటే సార్ చర్యలు ఏవి అనేవి అడుగుతా ఉన్నారు. మా నాయకుడు లోకేష్ గారు చెప్పారు ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో అప్పుడు ఖచ్చితంగా పెడతామని చెప్పేసి చెప్పారు. సో దాని గురించి నేను ఎక్కువ కామెంట్ చేయను, ఎందుకంటే నా పరిధి కాదు, నా స్థాయి కాదు. మాదంతా కూడా మేము డెవలప్ చేసుకుంటా వెళ్తాం. డెవలప్మెంట్ గురించి అడగంటే మీకు ఏం కావాలంటే అది చెప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఏ కంపెనీ వచ్చింది, ఎన్ని పెట్టుబడులు పెట్టింది అనేది నేను చెప్తా. అలాంటిది ఈరోజు ఒక పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇంకొక శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి కోర్టులో బిల్ దాఖలు చేశారట. 99 పైసలకి TCS కి ల్యాండ్స్ ఇచ్చినందుకు, కాగ్నిజెంట్ కి ల్యాండ్స్ ఇచ్చినందుకు అండ్ ఆల్సో సట్వాకి ల్యాండ్స్ ఇచ్చినందుకు కోర్టులో బిల్ దాఖలు చేశారట. సో నేను వాళ్ళని అడుగుతా ఉన్నానండి, ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మీకు అంత కోపం, అంత కక్ష ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత చేపల షాపుల్లో లేదంటే ఫిష్ మార్ట్లో బహుశా యాపొద్దు అనుకోవాలనే పులివెందులకు షాపులు రొయ్యలు అమ్మే షాపులు వస్తాయని అన్నాడు కదా, వాటిలోనే ఉద్యోగాలు చేసుకోవాలా యువత? వాలంటీర్ ఉద్యోగాలు చేసుకోవాలా యువత? అంటే ఇప్పుడు కొత్త కాదు కదా, ప్రపంచ బ్యాంకు కూడా ఇదే విధంగా లెటర్ రాసిన బాపతే కదా ఒకప్పుడు. అదే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత పక్కనున్నటువంటి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లేదంటే కేరళ తరలిపోతా ఉన్నారు సార్. ఇక్కడ ఉద్యోగాలు లేక ఆ పరిస్థితి మార్చాలి. ఏ సార్ ఇప్పుడు TCS కి ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే అతనికి ఏం పని సార్? TCS కి ఏం పని వచ్చి విశాఖపట్నంలో పెట్టడానికి? హైదరాబాద్ లోనే పెట్టుకుంటారు కదా, లేదంటే బెంగళూరులో పెట్టుకుంటారు కదా. ప్రోత్సాహకాలు ఇస్తేనే కదా సార్ మనకు వచ్చేది, మనకు అవకాశాలు వచ్చేది, మన యువతకు ఉద్యోగాలు వచ్చేది. యువత కోసం ఇంత పాటు పడతా ఉంటే ఒక పక్క కూర్చొని ఉత్తరాలు రాస్తా, ఇంకో పక్కన కూర్చొని కోర్టులో కేసులు వేసుకుంటా కూర్చుంటా ఉంటే శనిలాగా దాపరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కనుక ఏమనాలి సార్? ఎందుకు సార్ ఇంత కోపం రాష్ట్రం మీద? రాష్ట్ర యువత చేపలు అమ్ముకోవాలా, రొయ్యలు అమ్ముకోవాలా, చీప్ లిక్కర్ అమ్ముకోవాలా, లేదంటే వాలంటీర్లుగా 5,000 రూపాయలు ఉద్యోగాలు చేయాలా సార్? ఈరోజు ఆ పరిస్థితి రాకూడదు, పక్క రాష్ట్రాలకు తరలిపోకూడదు మన యువత అని చెప్పేసి విశాఖపట్నాన్ని IT హబ్ గా తయారు చేయదలుచుకుంటే ఇట్లాంటి ప్రోత్సాహకాలు ఖచ్చితంగా ఇవ్వాలి సార్. ఇవ్వకపోతే ఎలా వస్తాయి సార్ కంపెనీలు? నారా లోకేష్ గారు ఇంకొక మాట కూడా చెప్పారు సార్, మీరు తీసుకురాని కంపెనీలు, రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీలు కావచ్చు, రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కంపెనీలు కావచ్చు, మీరు తీసుకొచ్చినా కానీ ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలని ఇదే స్థాయిలో ప్రోత్సహిస్తాం, మీ పేరే మేము పబ్లిక్ గా అనౌన్స్ చేస్తామని చెప్పి లోకేష్ గారు అన్నప్పటికీ కూడా ఉన్న కంపెనీలు తరిమేసినటువంటి బ్యాచ్ దావోస్ వేళ కంపెనీలు తీసుకురండిరా అంటే -6 డిగ్రీల చల్లో ఎట్లా జీవితం అనేటటువంటి బ్యాచ్. ఎయిరా బాబు కంపెనీలు అంటే కోడి గుడ్డు పొదుగుతుంది, గుడ్డు పెడుతుంది అనేటటువంటి బ్యాచ్. ఈ రోజు మేము తెచ్చిన కంపెనీల మీద కూడా విషం చిమ్మి వీళ్ళు లెటర్లు రాసి కోర్టులో పిల్లులేసి ఈ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటా ఉన్నారంటే శనిలాగా దాపరించారానికి ఏమనాలి సార్? ఆ లెటర్స్ సంగతి పక్కన పెడితే నిన్న కామెంట్స్ మీరు వినే ఉంటారు. కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు విన్నారు. జైలుకు పంపుతానని వార్నింగ్ ఇచ్చాడు. నేను వస్తే ఎవరెవరైతే ఈ PPP విధానాల్లో దానికి సంబంధించి మేము వచ్చిన 2 నెలల్లోనే మీరంతా జైలుకి అని పేపర్లో చూడవచ్చు. కాపాడుకోమన్నాడు సార్ ముందు, ఈయన జైలుకి వెళ్లకుండా చూసుకోమన్నాడు ముందు. ఈయన జైలుకి వెళ్లకుండా ఉంటే వాళ్ళని జైలుకు పంపిస్తాడు. ఈయన కదా ముందు ఉండాల్సింది బయట. కానీ ఇలాంటి కామెంట్స్ వల్ల భయపడతారు కదా, ఎంతో కొంత భయం వస్తుంది కదా. భయపడరు సార్. సార్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు మాట చెప్తా ఉన్నారు సార్, పదే చెప్తా ఉన్నారు, ఏ వేదిక మీద అయినా చెప్తా ఉన్నారు, రాడు రానివ్వం. మా అందరిది ఇదే మాట, పవన్ కళ్యాణ్ గారి మాటే మా మాట కూడా, రాడు రానివ్వం. ఈ రోజు ఆ భరోసా ఇచ్చిన తర్వాత, ఆ నమ్మకం వచ్చిన తర్వాత కంపెనీలు వస్తా ఉన్నాయి సార్ రాష్ట్రానికి. వెళ్ళిపోయినటువంటి కంపెనీలు కావచ్చు, కొత్త కంపెనీలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, రాడు రానివ్వం అనే మాట మీద భరోసా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. ఎంతటి పూర్తి సార్ అది. నిన్న 1,04,11,136 సంతకాలంట సార్. సార్ పైన కోడి తీసేయండి, ఈ 4,11,136 మంది సంతకాలు చేశారు కదా, వాళ్ళ ఆధార్ కార్డులు సబ్మిట్ చేయమన్నాడు సార్. వాస్తవాన్ని ఒప్పుకుందాం. లేదంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా
మన ఫస్ట్ సిటిజన్ అయినటువంటి మన గవర్నర్ సాక్షిగా గవర్నర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చినట్టే, విగ్రహం సాక్షిగా అంబేద్కర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చినట్టే. ఎన్ని రోజులు సార్ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో పరచూరులో సార్ 4-5 సంతకాలు పెడితే ఒక్కొక్కరికి 4-5 ఫామ్ 7 ఫామ్ 8 పెట్టే అవకాశం ఉంటది. అట్లాంటిది 2023లో ఒక్కొక్కళ్ళ పేరు మీద వందల ఫామ్ 7 ఫామ్ 8 సంతకాలు పెట్టారు వీళ్ళు. సార్ నిన్న జనం వచ్చారు కదా సార్, నిన్న ఆయనతో పాటు చాలా మంది వచ్చారు కదా. లెట్ మీ కంప్లీట్. ఆ ఫామ్ 7 ఫామ్ 8 వందల సంతకాలు ఫేకులు చేసి పెట్టారు వీళ్ళు. ఆ తర్వాత మా నాయకుడు ఏలూరు సాంబశివరావు గారు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఫేక్ సంతకాలని తేలింది. ఆ సంతకాల్లో ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఫోన్లు చేసి అడిగితే మేము ఇప్పుడు పెట్టామో అన్నారు. ఆ సంతకాలు ఒక రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి పనికే ఫేక్ సంతకాలు పెట్టినటువంటి బతుకు వీళ్ళది. ఈ రోజు మరి గవర్నర్ గారికి ఇచ్చే సంతకాలు ఏది పడితే పెట్టేద్దామని పెట్టేసే ఉంటారు. జనం వచ్చారా సార్? ఎంతమంది వచ్చారు సార్? నిన్న వాళ్ళ వెనుక చాలా మంది ట్రాఫిక్ జామ్ అయిందనేసి వాళ్ళు చాలా ఆ సోదంతా వాళ్ళ బఫూన్ బ్యాచ్ చెప్పుకోమన్నాను సార్, మనకు కాదు. ఈ రోజు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, 1,04,11,136 సంతకాలు అంటే నియోజకవర్గానికి 59,493 సంతకాలు. మాది పొన్నూరు నియోజకవర్గం, మాది 10వ వార్డు. మా ఓటర్లు 2,000 మంది, మా 10వ వార్డులో ఓటర్లు. అంటే ఆ రేషియోలో చూసుకుంటే మా వార్డు నుండి 800 సంతకాలు తీసుకోవాలి. పట్టమని 10 సంతకాలు కూడా మా వార్డు నుండి వెళ్ళాలా? ఇవన్నీ ఎందుకు సార్? మా పొన్నూరు నియోజకవర్గంలో నిడుపేరు ప్రాంతంలో 10వ వార్డుకి ఎంతమంది సంతకాలు పెట్టారు ఇవ్వమనండి, తేలిపోద్ది కదా. సో అవన్నీ కూడా ఈ దొంగ సంతకాలు పెట్టింది కాక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ సంతకాలు చూపించడం, రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక తప్పుడు నివేదిక ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పని సార్. ఇప్పుడు మరొక విషయం చెప్పుకుందాం సార్. ఇక్కడ రాష్ట్రంలో ఓటర్లు 4 కోట్ల మందికి పైగా ఉన్నారు. సరే, నిజంగా జగన్మోహన్ రెడ్డి బతుక్కి ఒక నిజం చెప్పారని అనుకుందాం. 1,04,11,136 మంది నిజంగా సంతకాలు చేశారు అనుకుందాం. మిగిలిన 3 కోట్ల మంది చేయలేరు కదా సార్. మరి 25% కదా చేశారు. మిగిలిన 75% పీపీపీకి అనుకూలంగానే ఉన్నారు కదా. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి? నిజంగా 1 కోటి మంది చేసుంటే ఇది. సో ఈ డ్రామాలన్నీ కూడా ఏదో పాత సినిమాలో అంటారు కాంతారావు ఫైట్ లో, ఆ టైప్ లో అవన్నీ అయిపోయినాయి. ఈ డ్రామాలన్నీ మీ నాన్నగారి శవం రాకముందు నువ్వు సంతకాలు సేకరించావు చూడు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు శవం రాకముందు సంతకాలు సేకరించిన ఘనత ఉంది. అదెలా అటర్ ఫ్లాప్ అయిందో ఇది కూడా అంతే అటర్ ఫ్లాప్ అవుతుంది, అయ్యింది కూడా. రైట్ సార్. కృష్ణాంజనేయులు గారు, వంశీకృష్ణ గారి మాటలతో ఏకీభవిస్తారు. ఎందుకంటే ఆ కామెంట్స్ మీరు విన్నారు, మీరు కూడా ఇంతకుముందు అన్నారు, 2-3 నెలలు నేను వస్తా, అందరి అంతు చూస్తా. అదొకటైతే ప్రైవేటీకరణ చేస్తే మెడికల్ కాలేజెస్ నుంచి నేను ఊరుకోను, పెద్ద ఉద్యమమే చేస్తాను అంటున్నారు ఆయన. అంటే ప్రైవేటీకరణ గురించి ఎక్కువగా ఆయన ప్రస్తావన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రైవేటీకరణ చేసి అన్ని నాశనం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటారు సార్. ప్రభుత్వము విధానపరమైనటువంటి నిర్ణయం చేసి ఒకవేళ ప్రైవేటు వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఆ విధంగా పీపీపీ పద్ధతుల్లో మెడికల్ కాలేజీలు కింద పీపీపీ పద్ధతిలో కింద ఇస్తే ఆ విధానపరమైనటువంటి ప్రకటన విషయంలో ఏ విధంగా ఆ మెడికల్ కాలేజీలు తీసుకున్నటువంటి పారిశ్రామికవేత్తలని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తాడు? ఒక ప్రభుత్వం విధానపరమైన ప్రకటన చేస్తే, విధానపరమైన నిర్ణయం చేసి అగ్రిమెంట్ చేసుకుంటే ఎట్లా అరెస్ట్ సాధ్యమైంది? అంటే ఈ అరెస్టులు వెనక, ఈ అరెస్టులని మాట్లాడటం వెనక ఇది ఒక సైకలాజికల్ మైండ్ గేమ్ జగన్మోహన్ రెడ్డిది. ఇది ఏంటి అని అంటే ఒక రకంగా పారిశ్రామికవేత్తని బెదిరించటం, రెండో వైపున అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఇంకొక వైపు నారా లోకేష్, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని ఏ దేశానికి పడితే ఆ దేశానికి వెళ్ళిపోయి మాకు మీరు రండి పెట్టుబడులు పెట్టండి అని గూగుల్ డేటా సెంటర్ వరకు అన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఇలా అభివృద్ధి చేసుకుంటూ పోతే మరి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు అవకాశం ఇస్తారు జననిక? అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు, మీరు పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రావద్దు ఈ రాష్ట్రానికి, మేము వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని బెదిరించేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతుంది. రెండోది ఏం జరుగుతుంది, మనం అధికారంలోకి వస్తున్నాం తన వెనకాలండి గోలగోలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఈ రప్ప అనేటువంటి ఫ్లెక్సీలు పెట్టే బ్యాచ్, వాళ్ళకి ఏదో మనం వస్తున్నాం అని చెప్పేటువంటి ప్రయత్నం. మూడోది ఏంటి అని అంటే ఈ 164 సీట్లు వచ్చినటువంటి
ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళని కూడా బెదిరించేటువంటి ప్రయత్నం. మ్. ఇది ఒక సైకలాజికల్ మైండ్ గేమ్. మ్. నేనేమంటానంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మ్. ఒక వ్యక్తి వచ్చేసి నిన్ను పొడి చేస్తా అని బెదిరిస్తున్నాడు. ఇంకొక అతని చేతిలో ఆల్రెడీ కత్తి ఉంది, ఆయుధం ఉంది. మరి వాళ్ళు ఎవరు ఏం చేస్తారు మీరు చెప్పండి ఒకసారి. ఏమి ఆయుధం లేకుండా నువ్వు 11 సీట్లతో నువ్వు ప్రతిపక్షం కూడా లేకుండా ఉంటే ఈ రోజున 164 సీట్లు ఉండి ప్రభుత్వం ఉంటే నువ్వు అరెస్ట్ చేస్తా అంటే నిన్ను ఎన్ని కేసుల్లో అరెస్ట్ చేయాలి? ఇంకా 3 సంవత్సరాలు అదే అడుగుతున్నారు సార్, అదే కింది స్థాయి కార్యకర్తలు అడుగుతున్నారు. కేసులు పెట్టొచ్చు జగన్మోహన్ రెడ్డి మీద. అదే అడుగుతున్నారు. 33 కేసులు పెట్టొచ్చు జగన్మోహన్ రెడ్డి మీద. అదే అడుగుతున్నారు. రెడ్ బుక్ ఏంటి సార్? యువగళం వచ్చింది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఈ రోజు రెడ్ బుక్ ఏంటి సార్ అంటున్నారు. ఈ రోజు ఆ యువగళం క్లోజ్ అయింది, ఈ రోజు 2 సంవత్సరాలు అయింది కాబట్టి అందరూ అడిగేది అంటే త్వరగా రెడ్ బుక్ ఓపెన్ చేయండి సార్ అంటున్నారు. ఒకటి నేను చెప్తాను శ్రీనివాస్ గారు, వంశీ గారు ఏమనుకున్నా సరే జగన్మోహన్ రెడ్డిని గిన గత ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలు, మద్యం, మైన్స్, ఇసుక, భూములు, అలాగా నాకు తెలిసి ఒక డజన్ కేసులు మినిమం గా జగన్మోహన్ రెడ్డి మీద ఉంటాయి, మిగతా వాళ్ళ మీద. ఈ కేసుల్లో గిన జగన్మోహన్ రెడ్డిని గిన కూటమి ప్రభుత్వము అరెస్టు చేయలేకపోయింది అని గిన అంటే 2029లో వీళ్ళు ఇంకా శంకరగిరి మాన్యాలు పట్టి కూటమే. ఎవరు? కూటమి ప్రభుత్వం. ఏం చెప్పేది ఓకే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకు ఇంత సీరియస్ గా చెప్తున్నాను అంటే, మీరు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అవినీతికి సంబంధించినటువంటి విషయంలో మీరు మాట్లాడారు. మాలాంటి వాళ్ళు ప్రజాస్వామికవాదులు కూడా వాళ్ళ అప్రజాస్వామికమైన చర్యలు, అవినీతి చర్యలని మేము కూడా ఎండగట్టాం. మరి ఇన్నున్నప్పుడు మీకు అధికారం 164 సీట్లు ఇస్తే అతను 11 సీట్లు పరిమితం చేసిన తర్వాత, మీకు ఆయుధం ఇచ్చిన తర్వాత, చట్టం మీ చేతుల్లోకి ఇచ్చిన తర్వాత, మీరు ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డిని కోర్టు బోనులో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా? మీరు ఈయన అరెస్ట్ చేయలేకపోయారు అనుకోండి. అరెస్ట్ చేయలేకపోవడానికి మీకున్నటువంటి బలహీనతలు చాలా ఉన్నాయి. ఏంటి ఆ బలహీనతలు? ఢిల్లీలో ఉన్నాయి. మీకు 164 సీట్లు వచ్చినా సరే ఇప్పుడు స్టీరింగ్ అక్కడ ఉందంటారా? బాలనాగమ్మ ప్రాణము చెట్టు త్వరలో ఉన్నటువంటి పిట్టలో ఉన్నట్టుగా మీ మొత్తం స్టీరింగ్ ఈ రోజున కూటమి ప్రభుత్వం స్టీరింగ్ బ్యాక్ సీటింగ్ డ్రైవింగ్ జరుగుతుంది. ఇది వాస్తవం. ఇప్పుడు ఆయన ఆట్లైన్ లో ఢిల్లీ తో మాట్లాడుకుంటున్నాడు, బెంగళూరు నుంచి హాయిగా వస్తున్నాడు, ఇక్కడ మీరు బెదిరిస్తున్నాడు, ఒక ప్రచారం పెడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మీరు ఎన్ని చెబితే ఏముంది, ఇంకా రెడ్ బుక్ ఉంటది, మేము ఏదో చేస్తాం, మీరు చెప్పడానికి మీ దగ్గర అసలు అధికారం ఎక్కడుందనే అనుమానం మీ తెలుగుదేశం కార్యకర్తల్లో వస్తున్నటువంటి అంశం కదా ఇది. ఇది ఆల్రెడీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు. నేను ఒకటి అడుగుతానండి, ఇదే విషయము ఇప్పుడు వంశీ గారినే చెప్పానండి. పీపీపీకి సంబంధించినటువంటి విషయం అండి. పీపీపీ విషయంలో కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటరీ కమిటీయే పీపీపీకి వెళ్ళొచ్చు అనేటువంటిది పార్లమెంటరీ కమిటీయే చెప్పింది అని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. అదే విధంగా 10 రాష్ట్రాల్లో ఇలాంటిది ఇట్లా వెళ్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక వీటిల్లో పీపీపీకి వెళ్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి విమర్శల మీద బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా సరే సరైనటువంటి ధీటైన సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఎందుకు వాడు కూటమిలో లేరా? సత్యకుమార్ మాట్లాడాడు అది ఇది అని అంటున్నారు. సత్యకుమార్ మాట్లాడినంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వీటి మీదే మాట్లాడాలి. ఆయనే కాదు, అసలు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళే ఏ విషయంలో మాట్లాడట్లా. మొన్న ఏకంగా ప్రధానమంత్రి పిలిచి వాళ్ళ ఎంపీలకి, బీజేపీ ఎంపీలకి చెప్పినటువంటి పరిస్థితి ఉంది, ఆంధ్రాను తెలంగాణ ఎంపీలకి. సోషల్ మీడియా మీరు ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాజకీయ ప్రత్యర్థి అని పైకి మాత్రం చెప్పారు. మరి ఇక్కడ ఎందుకు వీళ్ళు మాట్లాడట్లేదు? అక్కడ ఎందుకు మరి అరెస్ట్ కాకుండా మరి అక్కడ ఎందుకు కేంద్రంలో వాళ్ళు సహకరిస్తున్నారు? అడుగుదాం సార్. ఎస్ వంశీ కృష్ణ గారు. ఎస్ పైకి మాత్రమే శ్రీనివాస్ గారు, మీకు నేను ఒక తెలుగుదేశం డిపెండ్ చేసినట్టుగా జనసేన కూడా బీజేపీ అసలు చేయట్లేదు. రైట్, ఒక్క నిమిషం వంశీ కృష్ణ గారు క్లారిటీ ప్లీజ్ సార్, టైం లేదు ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు అడిగిన ప్రశ్నకి నేను మీకు ఇప్పుడే మీ ఫోన్ కు ఒక ఫోటో పెట్టాను సార్. ఇదే కృష్ణాంజనేయులు అన్న ఫోన్ కూడా పెడతాను, ఒక్కసారి మీరు అది ప్లే చేయగలిగితే ప్లే చేయండి. ఎస్, పీపీపీ గురించి అపోహలు వద్దు సార్. ఈ రోజు 8 గంటలకి ట్విట్టర్ స్పేస్ లో మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఆన్లైన్ లో ఉంటారు. పీపీపీ మీద వైసీపీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రాపగాండా మొత్తాన్ని వాస్తవాలతో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ పీపీపీ అంటే ఏంటి, ఈ విధానం ఏంటి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఏంటనేది చెప్తారు. నేను మీకు ఇంకొక వీడియో, చిన్న వీడియో ఒకటి ప్లే చేయాలి సార్, ప్లీజ్ పర్మిషన్ ప్లీజ్ సార్.
జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ర్యాలీకి జనాలు వచ్చారు కదా అని మీరు అడిగారు కదా సార్. ఎస్ సార్. వచ్చారు సార్ నిజంగా, ఇదిగో చూడండి. చేస్తారట జగన్ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాలు చేశారు. అసలు వినిపిస్తుందా సార్? తెలుసుకున్నారు ఈ పిపిపి పద్ధతి అంటే అసలు ఏంటి, ఏమన్నా మీకు చెప్పారా, తెలిసిందా? ఏం చెప్పలేదు. మరి ఎందుకు వచ్చారు, ఏంటి రమ్మాలని వచ్చామని ర్యాలీకి. అంటే రైట్, అమ్మ, మీరేం రమ్మన్నాడు వచ్చాం. వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించట్లేదేమో నార్మలే. మీకు తెలుసా ఈ పిపిపి పద్ధతి అంటే ఏంటి చెప్పారేమన్నా? తెలుసు సార్. ఇవి తెలియదు. ప్రైవేట్ పరంగా చేస్తారు Right. జగన్ ఇచ్చారు పరిస్థితి. రైట్. ఈ ర్యాలీకి వచ్చారు కదా జనాన్ని మీరు అడుగుతా ఉన్నారు కదా, వచ్చారు సార్. వచ్చారు పాపం. వాళ్ళకి ఒక రోజు కూలీ ఇచ్చారు పాపం, ఏమి ఇచ్చారో గానీ వచ్చారు. వచ్చిన విలేకరులు ఎవరన్నా అక్కడ యూట్యూబ్ వాళ్ళు ఎవరో అడిగితే ఏందమ్మా ఎందుకు వచ్చారంటే రమ్మన్నారు వచ్చాం. పీపీపీకి మీరు వ్యతిరేకం అంటే వ్యతిరేకం కాదు సార్, అదేందో మాకు తెలియదు. ఇది పరిస్థితి. కృష్ణాంజనేయులు గారు అడిగారు కదా, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు బీజేపీ నాయకులు, Yes, clarity. ధర్మవరం సభ్యులు, ఆయన ఈ రోజు 8 గంటలకి ట్విట్టర్ వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాలన్నీ కూడా వాస్తవాలతో సహా చెప్తారు. ఎవరైనా వినొచ్చు, ఎవరైనా ఆయనకి ఏమైనా డౌట్లు ఉంటే కూడా అందరూ అడగొచ్చు. ఎస్. ఇది సార్ పరిస్థితి. Right, సో ఇంకా- జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సభకు వచ్చినటువంటి ప్రజలు వాళ్ళు. రైట్. ఇంకా ఫైనల్గా అడిగారు, కృష్ణాంజనేయులు గారు అడిగారు, ఎందుకని సైలెంట్గా ఉంటున్నారు, బీజేపీ సపోర్టు ఆయనకే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది, ఎక్కడో స్టీరింగ్ అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది, వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుతున్నా మీరు ఎందుకు సమాధానం ఇవ్వటం లేదంటారు సార్. దీని కన్క్లూజన్ సార్ ఇచ్చారు. అవన్నీ కూడా ఊహాగానాలు, ఎవరు ఊహ వాళ్ళు ఊహించుకోవచ్చు. అట్లా కృష్ణాంజనేయులు గారికి ఒక రకంగా అనిపిస్తుంది, మీకు ఒక రకంగా అనిపిస్తుంది, నాకు ఒక రకంగా అనిపిస్తుంది. కానీ అభివృద్ధి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశాం, దానికి ఎవరు అడ్డం వచ్చినా కానీ ఊరుకోం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కృష్ణాంజనేయులు గారు కరెక్ట్ చెప్పారు, చీప్ లిక్కర్, ఈ మధ్య లిక్కర్ స్కామ్ కావచ్చు, లేదంటే వేరే వేరే స్కాములు ఒక కావచ్చు, 10-20 కేసులు పెట్టొచ్చు అంటున్నారు ఆయన. చాలా కేసులు. ఆయన చేసినటువంటి అరాచకాలకి గతంలో 1,00,000 కోట్ల రూపాయల కేసులు అసలు ఊసే వద్దు. 2019 నుండి 24 వరకు ఆయన చేసినటువంటి అరాచకాలు అన్నింటిలో కనుక కేసు పెడితే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. నేను ఇందాక ఒక విషయం చెప్పాను మీకు, అందరినీ జైలుకి పంపిస్తాను అని అంటే ముందు నువ్వు పోకుండా ఉండు జైలుకి, వాళ్ళని తర్వాత పంపిద్దు అని అన్నా. ఎస్ సార్. మీరు విన్నారు కదా. ఎస్ సార్. డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. ఈ లిక్కర్ కేసులో కావచ్చు, ఏదైనా కేసులో కృష్ణాంజనేయులు గారు అన్నట్లు ఒకవేళ ఆయన గనక వెళ్ళకపోతే ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉండదనేది నేను కూడా ఒప్పుకుంటా. డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు ఆయన చేసినటువంటి అరాచకాలకి పాపాలకి. రైట్. ఈరోజు యువగాళం రోజు మంచి మాట చెప్పారనేసి మీ అభిమానులు కానీ కార్యకర్తలు దీన్ని రిసీవ్ చేసుకుంటారు సార్. చూద్దాం ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీకృష్ణ గారు అండ్ కృష్ణాంజనేయ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. రైట్. అది మొత్తం మీద యువగళం పాదయాత్ర కంప్లీట్ అయ్యి వాటికి 2 ఏళ్ళు 226 రోజులు 97 నియోజకవర్గాలు 3132 కిలోమీటర్లు. లోకేష్ అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియజెప్పిందే యువగళం. యువగళంలో ఆయన చాలామందికి హామీలు ఇచ్చారు, దాదాపు ఆ హామీలను నెరవేరుస్తూ వస్తున్నారు. అలాగే మంగళగిరిలో ఆయన గెలుస్తున్నారు, గెలిచి చూపించారు. అలాగే 164 సీట్లలో కూటమి ప్రభుత్వం విజయదుందుబి మోగించడానికి కూడా యువగళం పాదయాత్ర ఒక కారణమైందని చెప్పుకోవచ్చు. కానీ అభిమానులు, కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్తలు ఒక చిన్న బాధ అంటే ఏంటంటే రెడ్ బుక్. అప్పట్లో మమ్మల్ని వేధించిన వాళ్ళకి మీరు ఎటువంటి శిక్ష వేధిస్తారని, అది కామన్. ఎందుకంటే అంత కష్టపడ్డారు. ఈరోజు ఆయన అన్నారు, కార్యకర్తల కష్టం వల్ల ఈరోజు 164 స్థానాల్లో మేము విజయం సాధించామంటారు. కానీ ఆ కార్యకర్తల్లో కొంతమందికి ఆ బాధ ఇంకా ఉంది. అటువంటి వరకు శిక్ష వేయాల్సిందని వారు కోరుతున్నారు. కానీ నవ్యాంధ్ర దిశగా పెట్టుబడులను తీసుకురావాలి, అభివృద్ధి దిశగా ఆంధ్ర రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి అయితేనేమి, డిప్యూటీ సీఎం అలాగే లోకేష్ ముందుకెళ్తున్నారు. మరి మున్ముందు ఏం జరగబోతుందో వేచి చూద్దాం. నేను ఆయన చెప్పిన కామెంట్స్కి ఎటువంటి కౌంటర్ ఇవ్వబోతారు జగన్మోహన్ రెడ్డికి, దాని గురించి కూడా మనం వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.